ఆ పరమశివుడి లీలలకు భక్తులు పరవశులై చప్పట్లు కొట్టడం చూస్తుంటాము. కానీ భగవంతుడే ఆ భక్తుడి పూజా పురస్కారాలకు పరవశుడై చప్పట్లు కొట్టడం నెల్లూరు జిల్లా దగదత్తి శివాలయంలో ఉన్న ఆ భక్తుడిని చూస్తే అనిపిస్తుంది. ప్రతిరోజు నిత్యం పూజలు, అభిషేకాలు, ఊరేగింపులు, ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపించే శివాలయం నెల్లూరు జిల్లాలో ఉన్న దగదత్తి శివాలయం. జాతి, కులం, మతం ఇవన్నీ అవసరం లేకుండా ఆకలితో వచ్చిన అతిథులకు నిత్యం అన్నదానం చేయడం ఈ ఆలయ ప్రాముఖ్యత. ఆదివారం అమావాస్య రోజు జరిగిన శ్రీ రుద్ర పాశుపత మహాయజ్ఞం అయితే జరిగింది. ఆ శివుడే తాండవం చేస్తున్నట్టు అనిపించింది. ఆలయంలో ఒక శివాలయమే కాకుండా అన్ని ఆలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇంకా వివిధ రకాల ఆలయాలు ఉండడం ఈ ఆలయ ప్రాముఖ్యత. ఈ ఆలయ ప్రాంగణంలో గోశాల అయితే ఉంటుంది, చాలా పెద్దది. ఈ ఆవుల నుంచి తీసిన పాలుని ఆ పరమశివుని అభిషేకాలకు, అన్నదానాలకైతే వాడుతారు. ఈ ఆలయంలో ఉన్న రామలింగేశ్వరుడు చాలా పెద్దగా ఉంటాడు. ఈ దగదత్తి శివాలయం కొన్ని సంవత్సరాలలోనే గొప్ప పుణ్యక్షేత్రంగా అయితే ఎదగబోతుంది. సనాతన ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని ఈ ఆలయ భక్తుడు కిషోర్ స్వామి గారి నమ్మకం. నేనంటే ఎవరో కాదు, కనీసం నుదుటి రాత కూడా లేని ఒక బిచ్చగాడిని. నేనుండగా చావు రాదు, అది వచ్చినప్పుడు నేనుండను. అలాంటి చావుకే భయపడను. సైనింగ్ ఆఫ్, మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.